కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి కృషి ఫలించింది. అప్పటి వరకు నష్టాల్లో ఉండి దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కేంద్రంతో సంప్రదింపులు జరిపి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని అలాగే ప్రధాని నరేంద్ర మోదీని ఇద్దరిని ఒప్పించి కొంత ఆర్థిక సహాయాన్ని కేంద్రం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కి అందించారు. మొదటి ఫేజ్లో భాగంగా ఇప్పటికే దాదాపుగా 11,400 కోట్ల రూపాయల విలువైనటువంటి కేంద్ర సహాయం అనేది విశాఖ స్టీల్ ప్లాంట్కి అందింది. దీంతో ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది నిలకడగా సాగుతుంది. దాదాపుగా 3 బ్లాస్ట్ ఫర్నేజుల్లో వర్క్ అనేది కొనసాగుతుంది. అలాగే కొనుగోలు అమ్మకాలు కూడా స్థిరంగా ఉండటంతో ఇబ్బంది లేదు. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మరింత లాభాల బాట పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మరొకసారి సహాయం చేయడానికి సిద్ధమైంది. దాదాపుగా 8,097 కోట్ల రూపాయలను విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడానికి కేంద్ర ఆమోదం అయితే ఆల్మోస్ట్ తెలిపినట్టే. ఎందుకంటే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దీని మీద సంతకం చేసి కేంద్ర ఆర్థిక శాఖ వద్దకైతే ఈ ఫైల్ను పంపారు. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత అది క్యాబినెట్ ముందుకు వచ్చి ఆ తరువాత దాని సహాయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి రాబోతుంది. అంటే ఒకప్పుడు ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ని జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయాలని చూశాడు. కబ్జా చేయటం అంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇక్కడ నుంచి తీసేస్తే ఆ భూముల్లో కొంత నొక్కేయచ్చు అనే ప్రయత్నం అప్పట్లో జరిగింది. కేంద్రం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రపోజల్ తీసుకొస్తే దానికి జగన్మోహన్ రెడ్డి తల ఊపి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పాడు. ఈ మాట స్వయంగా అప్పట్లో కేంద్ర మంత్రులే చెప్పారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జెండా ఊపిందే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అప్పట్లో కేంద్ర మంత్రులు చెప్పారు. అలాగే మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఒక బాంబు పేల్చారు. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని కడితే ఎలా ఉంటుంది, అక్కడ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడితే సరిపోతుంది కదా, 2,000 ఎకరాల్లో అద్భుతమైనటువంటి రాజధాని కట్టొచ్చని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచన వచ్చి బయట చెప్తే షాక్ అయిపోయారంట అధికారులు కావచ్చు, అక్కడున్న సరే రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ ఒకసారి బుర్ర పాడైపోయిందంట. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేయటం ఏంటి, అక్కడ రాజధాని కట్టడం ఏంటని వాళ్ళకి కొద్దిసేపు ఏం అర్థం కాలేదంట. అంటే జగన్ జోక్ చేస్తున్నాడా నిజంగా చెప్తున్నాడా కూడా వాళ్ళకి అర్థం కాల. కానీ జగన్ ఉద్దేశం అదే, విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ఎలాగైనా సరే వశపరుచుకోవాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ని బలంగా అక్కడి నుంచి లేపాలి అని బలంగా కోరుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి. అప్పట్లో పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డికి బలం ఉంది, కానీ ఏ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి యుద్ధం చేయాలి. ఇక్కడ మాత్రం లోకల్ ఎంపీలతో విశాఖ స్టీల్ ప్లాంట్కు అనుకూలంగా మాట్లాడించి కేంద్రంలో మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసినా మాకేమీ ఇబ్బంది లేదని చెప్పి జగన్ చెప్పాడు. నేను ఇంకోటి కూడా చెప్తా దీనికి ఉదాహరణ. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులుగానే వాళ్ళు ఏం చేశారంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక ప్రపోజల్ పంపింది. ఏమని, అప్పుడు వీళ్ళకి ముడి సరుకు కొనటానికి అమౌంట్ అనేది విశాఖ స్టీల్ ప్లాంట్కి దొరకల. సో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో వీళ్ళు చేసినటువంటి ఐరన్ బయటికి కూడా పెద్దగా వెళ్ళాల. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మేము ముడి సరుకు కొనుక్కుంటే మరికొంత ఉత్పత్తి చేయడానికి మాకు అవకాశం ఉంటుంది, స్టీల్ ఉత్పత్తి చేయడానికి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందు కొంత సహాయం చేయండి, ఒక 300 కోట్లో 400 కోట్లో 500 కోట్లో కొంత ఆర్థిక సహాయం చేయండి. ఆ తరువాత మీరు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే ప్రాజెక్టులకు ఆ విలువైనటువంటి ఐరన్ను మేము ఇచ్చేస్తామని చెప్పారు. బాగుంది కదా. ముందు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేసిన తర్వాత దాని విలువైనటువంటి ఐరన్, అది జగనన్న కాలనీలకు కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే ఇతర ప్రాజెక్టులకు కావచ్చు, వాళ్ళు ఆ రూపంలో ఐరన్ ఇచ్చేస్తామని చెప్పారు. సో మరి బాగుంది కదా. కానీ జగన్ మాత్రం ₹1 ఇవ్వటానికి కూడా ససేమిరా అన్నాడు. ఆ ప్రపోజల్ని పూర్తిగా తిరస్కరించాడు. మీరు కావాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసిన ఎంప్లాయీస్ ఎవరన్నా పై స్థాయిలో ఉంటే ఒకసారి అడగండి. వాళ్ళు షాక్ తిన్నారంట. సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిరస్కరిస్తాలే, అట్లీస్ట్ 100-150 కోట్ల రూపాయలు వచ్చినా కానీ అది ముడి సరుకుకు ఉపయోగపడుతుంది అని వాళ్ళు భావిస్తే జగన్ ససేమిరా అన్నాడంట. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఉక్కు కొనలేదు, వాళ్ళకి రూపాయి సహాయం చేయడానికి జగన్ ఒప్పుకోరా. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు విశాఖ స్టీల్ ఉక్కునే వాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్నే తీసుకుంటుంది. మన దగ్గర ఒక ప్లాంట్ ఉండి మన ఉక్కును మనం వదిలేసి బయట ఎక్కడో ఎందుకు తీసుకోవాలా? సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక పక్క కేంద్రం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూనే మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం తన కొంత చేయూతనిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత విశాఖ స్టీల్ ప్లాంట్ దీనికోసం కొంత
అమౌంట్ను కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ఎలా తీసుకొచ్చారో చూడండి. ఇప్పుడు రాబోయే ఈ 8,097 కోట్లు ఆల్రెడీ కుమారస్వామి ఎవరైతే ఉక్కు మినిస్టర్ ఉన్నారో, సెంట్రల్ ఉక్కు మినిస్టర్, ఆయన ఓకే చేసేశారు. సో ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉంది అది. సో అక్కడ కన్నా క్లియర్ అయిపోతే క్యాబినెట్ ముందుకు వచ్చి ఆల్మోస్ట్ మనకైతే ఒకవేళ ఈ 8,000 కోట్లు కన్నా విశాఖ స్టీల్ ప్లాంట్కు చేరితే వారికి మరింత ఊతమవుతుంది, మరింత ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి కావచ్చు, మరిన్ని బ్లాస్టులను ముందుకు తీసుకెళ్ళడానికి కావచ్చు, వాళ్ళకి చేయూతగా ఉంటుంది. సో ఖచ్చితంగా సుపరిణామం. అంటే ఈ రెండో ఫేజ్ గన విశాఖ స్టీల్ ప్లాంట్కి వస్తే దాదాపుగా కేంద్రం నుంచి 20,000 కోట్ల రూపాయల సాయం విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చినట్టుగా అవుతుంది. ఇప్పటికే 11,440 కోట్లు సుమారు ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్కి లబ్ధి చేకూరింది. అది చేకూరింది కాబట్టే ఈ రోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. నిరాటంకంగా అందరికీ పని దొరుకుతుంది, జీతాలు అందుతున్నాయి, ముడి సరుకు కొనుక్కోగలుగుతున్నారు, అలాగే వీళ్ళ దగ్గర తయారైనటువంటి మెటీరియల్ అంతా కూడా బయటకు వెళుతుంది. సో ఇది ఖచ్చితంగా ఇది శుభ పరిణామం. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, చూద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మరొక 8,000 కోట్ల సాయానికి కేంద్రం సిద్ధం, ఉక్కు శాఖ మంత్రి ఆమోదం. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన 11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో గాడిలో పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను సుస్థిరంగా మార్చేందుకు మరొక 8,097 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించినటువంటి ఫైలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి క్లియర్ చేసి ఆర్థిక శాఖకు పంపారు. వాస్తవానికి ఇక్కడ ఉక్కు శాఖ మంత్రి దగ్గర ఇది క్లియర్ అయ్యింది అంటే ఇక ఆల్మోస్ట్ ఆటంకం లేనట్టే. అలాగే చంద్రబాబు గారు కూడా నరేంద్ర మోదీ గారితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం, ఆర్థిక మంత్రితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఈ ఫైల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. వాస్తవానికి ఆల్రెడీ ఇప్పటికే 11,000 కోట్లకు పైకి ఇచ్చింది, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా దేశంలో ఇలా ఇవ్వాలంటే చాలా ఉంటాయి, ఉక్కు పరిశ్రమలు కావచ్చు, వేరే పరిశ్రమలు కావచ్చు, దివాళా తీసే పరిస్థితులు చాలా ఉంటాయి. కానీ వాటన్నిటినీ కాదని ఆంధ్రప్రదేశ్కి సాయం అందుతుంది అంటే అది చంద్రబాబు గారి కృషి. ఆయన ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది ఎక్కడికి పోదు. గతంలో కూడా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా విశాఖ ఉక్కుకు ఇలాంటి ఆపదే వస్తే ఆ రోజు చక్రం తిప్పి విశాఖ ఉక్కును కాపాడినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. ఈ రోజు కూడా విశాఖ ఉక్కు దివాళా తీసే స్థితిలో ఉండి జగన్ లాంటి వ్యక్తుల చేతిలో పడి నలిగిపోతుంటే మళ్ళీ తిరిగి దాన్ని గాడిలో పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. అంటే ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి. అంటే గతం గురించి చాలా మందికి తెలియదు, వాజ్పేయి కాలంలో కూడా విశాఖ ఉక్కు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. సో ఆ రోజుల్లోనే చంద్రబాబు గారు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున మద్దతు తీసుకొచ్చి విశాఖ ఉక్కును కాపాడారు. ఆ తర్వాత తిరుగులేని శక్తిగా దాని అంతటికి అదే ఎదిగింది. తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా కొద్దిగా ముడి సరుకు కొనలేని పరిస్థితి, జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. జగన్ వచ్చిన తర్వాత ఈ కష్టాలను మరింత ఎక్కువ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించకపోగా కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహాయం తీసుకురాలి. కేంద్రం మట్టుకు నువ్వు అడగకుండా ఎందుకు ఇస్తుంది? ఈ రోజు చంద్రబాబు గారు అడగకుండా కుమారస్వామినే తీసుకోండి, మీ విశాఖ ఉక్కుకి 8,000 కోట్లు తీసుకోండి అని ఇస్తున్నాడా? అది ఏమన్నా 1-2 కోట్ల ఇవ్వడానికి 8,000 కోట్లు. అది చంద్రబాబు గారు విశాఖ ఉక్కును సుస్థిరం చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే ఇప్పుడు మరొక 8,000 కోట్లు తీసుకొస్తున్నారు. సో అది చిత్తశుద్ధి అంటే అలా ఉండాలి. ఆర్థిక శాఖ వ్యయ విభాగం పచ్చ జెండా ఊపిన వెంటనే ఇది కేబినెట్ ముందుకైతే వెళ్లే అవకాశం ఉంది, చూద్దాం. కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం 3 బ్లాస్ట్ ఫర్నేజీలు ప్రారంభంతో ప్లాంట్ కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాలు కూడా పెరిగాయి. ఇది ఇలాగే దీర్ఘకాలం కొనసాగేందుకు అవసరమైనటువంటి చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2వ దశ ప్యాకేజీలో భాగంగా 8,097 కోట్లు అందించడానికి సిద్ధమైనట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే కేంద్రంతో సంప్రదింపులు జరపడంతో తొలి దశలో 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ అందింది. అందులో 10,300 కోట్ల రూపాయలు అనేది ఈక్విటీ రూపంలో ఉంటే మరొక 1,140 కోట్ల రూపాయలు అనేది వర్కింగ్ క్యాపిటల్ రుణాలను 7% నాన్ క్యుములేటివ్ రీడబుల్గా మార్చడానికైతే ఉపయోగించారు. మొత్తంగా ఇప్పటికే 11,440 కోట్లకు ఇప్పుడు అదనంగా ఒక 8,097 కోట్లు కన్నా ఈక్విటీ రూపంలో కూడా సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇది కన్నా వస్తే ఖచ్చితంగా విశాఖ ఉక్కుకు అతిపెద్ద ఉపశమనం. ఇప్పటికే స్థిరంగా ఉన్నటువంటి కార్యకలాపాలు మరింత సుస్థిరంగా మారటంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ స్టీల్ ప్లాంట్ను నడపడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు ఇచ్చిన మాట
మాటకు కట్టుబడి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటును లాభాల బాట పట్టించడమే కాకుండా గాడిలో పెట్టిన ఘనత ఖచ్చితంగా చంద్రబాబు గారిదే. ఆ రోజు అమ్మేయాలి, అక్కడ భూముల్లో రాజధాని కట్టాలి అనే పరిస్థితి నుంచి ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అక్కడ పనిచేసే ఒక్కరికి దాని మీద హక్కు ఉంటుంది. రాష్ట్రం ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటుంది, దాని మీద ఎవరు చేయవేయలేరని ఒక రకంగా ఏదైతే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఇటీవల కూడా జగన్మోహన్ రెడ్డి కొద్దిగా స్టార్టింగ్లో ఎగిరాడు, కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎగిరాడు. దానికి స్వయంగా కుమారస్వామి ఆంధ్రప్రదేశ్ వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిశీలించిన తర్వాత స్వయంగా ఆయనే ఒక ప్రకటన చేశాడు. మా దగ్గర విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రపోజల్ లేదు. చంద్రబాబు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం వద్ద గట్టిగా పోరాడారు. దానికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి నరేంద్ర మోదీ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే నేను ఈరోజు ఇక్కడికి వచ్చానని చెప్పి స్వయంగా ఉక్కు శాఖ మంత్రి గతంలో చెప్పిన తర్వాత వైసీపీ నోళ్లు మూసింది. సో నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను దివాళా తీయించాలి, అమ్మాలి అనుకుంటే నీకు కేంద్రం నుంచి రూపాయి రాకుండా అడ్డుకుంటే చాలు. కానీ దాన్ని సుస్థిరం చేయాలనే ఉద్దేశం ఈరోజు చంద్రబాబు గారికి ఉంది. ఏది ఏమైనా మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది అనేది మాత్రం వాస్తవం.